ఒక్కసారి ఊహించండి. మీరు 1978 సంవత్సరంలో ఉన్నారని. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న ఒక దేశం, కానీ ఆ దేశ ప్రజల్లో కోట్ల మంది పేదరికంలో జీవిస్తున్నారు. గ్రామాల్లో సరైన రోడ్లేవు, పరిశ్రమలు లేవు. ప్రపంచ దేశాలు ఆ దేశాన్ని పెద్దగా పట్టించుకోవటం లేదు. ఎవరైనా అప్పట్లో ఇంకా 40 సంవత్సరాల్లో ఈ దేశం అమెరికాకే సవాలు విసురుతుంది అని చెప్పుంటే బహుశా ప్రపంచం మొత్తం నవ్వుండేది. కానీ అసాధ్యం అనుకున్నది నిజమైంది. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ఇంట్లో, ప్రతి మొబైల్లో, ప్రతి ల్యాప్టాప్లో, ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువులో చైనా అనే దేశం ఏదో ఒక రూపంలో ఉంటుంది. మేడ్ ఇన్ చైనా అనే పదాన్ని చూడని వ్యక్తి దాదాపు ఉండడు. అసలు ఇంత పెద్ద మార్పు ఎలా వచ్చింది? ఒకప్పుడు పేదరికంతో పోరాడిన దేశం ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే స్థాయికి ఎలా చేరుకుంది? ఇది కేవలం డబ్బు కథ కాదు. ఇది వ్యూహం, సహనం, రాజకీయ నిర్ణయాలు మరియు ప్రపంచ శక్తుల మధ్య జరిగిన నిశ్శబ్ద పోటీ కథ. ఈరోజు మనం తెలుసుకోబోయేది చైనా ప్రపంచ శక్తిగా ఎలా మారింది. అధ్యాయం 1. ఒక పేద దేశం చైనా. అంతర్యుద్ధం ముగిసింది. మావో జెడాంగ్ నాయకత్వంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడింది. దేశం స్వతంత్రం అయినా పరిస్థితులు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. యుద్ధాల వల్ల వ్యవసాయం దెబ్బతింది, ఆహారం సరిపోలేదు, పరిశ్రమలు చాలా తక్కువ, ప్రజల జీవన ప్రమాణం చాలా దిగువ స్థాయిలో ఉంది. కానీ స్వతంత్ర దేశంగా ఏర్పడటం ఒక్కటే సరిపోలేదు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాల్సిన బాధ్యత ఇప్పుడు కొత్త ప్రభుత్వంపై పడింది. చైనా నాయకుడు మావో జెడాంగ్ దేశాన్ని చాలా వేగంగా అభివృద్ధి చేయాలని కోరుకున్నాడు. అందుకోసం 1958లో ఒక భారీ ప్రణాళికను ప్రారంభించాడు. ఆ ప్రణాళిక పేరు గ్రేట్ లీప్ ఫార్వర్డ్. పేరు వింటే దేశం ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్తుందని అనిపిస్తుంది. కానీ చరిత్రలో ఇదే చైనాకు అతిపెద్ద విషాదాల్లో ఒకటిగా నిలిచిపోయింది. మావో ఆలోచన ఏమిటంటే, కొన్ని సంవత్సరాల్లోనే చైనాను ప్రపంచంలోని పారిశ్రామిక దేశాలతో సమానంగా నిలబెట్టాలి. దానికోసం వ్యవసాయం చేసే లక్షలాది మంది రైతులను ఫ్యాక్టరీలలో ఇనుము ఉత్పత్తిలో పనిచేయాలని ఆదేశించారు. గ్రామాల్లో కూడా చిన్న చిన్న ఉక్కు భట్టీలు నిర్మించారు. ప్రజలు తమ ఇళ్లలో ఉన్న ఇనుప వస్తువులను కూడా కరిగించి ఉక్కు తయారు చేయడం ప్రారంభించారు. కానీ ఒక పెద్ద సమస్యని ఎవరూ గుర్తించలేదు. వ్యవసాయం చేసేవాళ్లు ఇప్పుడు పొలాల్లో లేరు. దీని ప్రభావం కొన్ని నెలల్లోనే కనిపించడం ప్రారంభమైంది. పంట దిగుబడి భారీగా తగ్గిపోయింది. ఆహార కొరత పెరిగింది. ప్రభుత్వానికి అసలు పరిస్థితి పూర్తిగా తెలియలేదు. ఎందుకంటే స్థానిక అధికారులు ఉత్పత్తి ఎక్కువైందని తప్పుడు నివేదికలు పంపేవారు. ఆ నివేదికలను నమ్మిన ప్రభుత్వం ఉన్న ధాన్యాన్ని కూడా ఇతర ప్రాంతాలకు తరలించింది. ఫలితం దేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన కరువు ఏర్పడింది. చరిత్రకారుల అంచనాల ప్రకారం 1959 నుంచి 1961 మధ్య జరిగిన ఈ కరువులో కోట్లాది మంది ఆకలితో ప్రాణాలు కోల్పోయారు. ఇది మానవ చరిత్రలో జరిగిన అతిపెద్ద కరువుల్లో ఒకటిగా భావించబడుతుంది. ఈ సంఘటన చైనా నాయకత్వానికి ఒక విషయం స్పష్టంగా అర్థమయ్యేలా చేసింది. కేవలం పెద్ద కలలు కనడం సరిపోదు. సరైన ప్రణాళిక, సరైన అమలు మరియు నిజమైన సమాచారం కూడా అంతే ముఖ్యం. కానీ చైనాకు ఎదురయ్యే కష్టాలు ఇక్కడితో ముగియలేదు. దేశం మరోసారి తన చరిత్రలో అత్యంత కల్లోలమైన కాలాన్ని ఎదుర్కోబోతోంది. 1966 మరో నిర్ణయం, మరో ప్రయోగం, మరో భారీ మార్పు, కల్చరల్ రివల్యూషన్. ఆ నిర్ణయం చైనా ప్రజల జీవితాలను ఎలా మార్చింది? అది మన కథలోని తదుపరి అధ్యాయం. 1966 మావో జెడాంగ్ చైనా సమాజంలో విప్లవం మళ్లీ అవసరమని భావించాడు. ఆయన అభిప్రాయం ప్రకారం పార్టీలో, ప్రభుత్వంలో, విద్యా వ్యవస్థలో పాత ఆలోచనలు ఇంకా బలంగా ఉన్నాయి. వాటిని పూర్తిగా తొలగించకపోతే చైనా అసలు కమ్యూనిస్టు దేశంగా నిలవదని ఆయన నమ్మాడు. అందుకే కల్చరల్ రివల్యూషన్ అనే ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఇది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు. ఇది మొత్తం దేశాన్ని కుదిపేసిన రాజకీయ ఉద్యమం. దేశంలోని లక్షలాది మంది యువతను రెడ్ గార్డ్స్ అనే బృందాలుగా ఏర్పాటు చేశారు. వారికొకే లక్ష్యం, మావో ఆలోచనలకు వ్యతిరేకంగా ఉన్నవారిని గుర్తించడం. కొద్ది రోజులకే దేశవ్యాప్తంగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి, పాఠశాలలు నిలిచిపోయాయి. ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, రచయితలు చాలామంది ప్రజల ముందే అవమానించబడ్డారు.
కొంతమందిని జైలుకు పంపారు. మరికొందరిని గ్రామాలకు బలవంతంగా పంపించి వ్యవసాయ పనులు చేయించారు. దేశంలో భయం పెరిగింది. ఎవరు ఏమీ మాట్లాడుతున్నారో, ఎవరు ఎవరిని విమర్శిస్తున్నారో ఎవరూ అర్థం చేసుకోలేని పరిస్థితి. స్నేహితులపై అనుమానం పెట్టారు. విద్యార్థులు తమ ఉపాధ్యాయులనే ప్రశ్నించడం ప్రారంభించారు. కొన్ని కుటుంబాల్లో తండ్రికి వ్యతిరేకంగా కొడుకు, అన్నకు వ్యతిరేకంగా తమ్ముడు సాక్ష్యాలు చెప్పిన సంఘటనలు కూడా నమోదయ్యాయి. దాదాపు 10 సంవత్సరాల పాటు చైనా విద్యా వ్యవస్థ, పరిశ్రమలు, పరిపాలన అన్నీ తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. దేశ అభివృద్ధి మరోసారి నెమ్మదించింది. ప్రపంచం చైనాను ఒక అస్థిర దేశంగా చూడడం ప్రారంభించింది. అప్పుడు చాలామంది ఒకటే అనుకున్నారు: చైనా ఇక ఎన్నటికీ ప్రపంచ శక్తిగా మారలేదు. కానీ చరిత్రలో కొన్ని సందర్భాల్లో అత్యంత చీకటి రాత్రి తర్వాతే అత్యంత ప్రకాశవంతమైన ఉదయం వస్తుంది. చైనాకు కూడా అలాంటి ఉదయం రాబోతుంది. 1976 మావో జెడాంగ్ మరణించాడు. ఆయన మరణంతో ఒక యుగం ముగిసింది. కానీ అదే సమయంలో ఒక కొత్త చరిత్ర ప్రారంభం కాబోతోంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక కొత్త నాయకుడు అధికారంలోకి వచ్చాడు. ఆయన పేరు డెంగ్ షియావోపింగ్. ఈ ఒక్క వ్యక్తి చైనా భవిష్యత్తు మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా శాశ్వతంగా మార్చబోతున్నాడు.